कषाय प्रभाव व्यापित महानुरागे कषाय प्रभाव व्यापित महानुरागे कम्र कमल सौरभ संवासित दिग्भागे कम्र कमल सौरभ संवासित दिग्भागे चक्रांचल सुविदारितारिषड्वर्गे चक्रांचल सुविदारितारिषड्वर्गे सर्वोपनिषत् सारभूत सुविमृष्ट भक्ति मार्गे सर्वोपनिषत् सारभूत सुविमृष्ट भक्ति मार्गे प्रवर्तितोज्ज्वल शांति सच्छील बीजे प्रवर्तितोज्ज्वल शांति सच्छील बीजे नवोल्लसित सर्व मुमुक्षु जन समाजे नवोल्लसित सर्व मुमुक्षु जन समाजे विश्व कल्याण वांछा प्रेरित यतिवर प्रणीते विश्व कल्याण वांछा प्रेरित यतिवर प्रणीते वियद्विचल रंचल प्रताड़ित घोराघौराते वियद्विचल रंचल प्रताड़ित घोराघौराते नमो नमः प्रणवांकित दिव्य पताके नमः सर्वमानव प्रणयांकित भव्य पताके यगराली मन मुद्दु जెండా కడుపు తము కూర్చని కాషాయ జెండా కమ్మ చెంపెరలలో కదలుతూ మెదలుతూ కనగానే పాపాలు కాల్చివేసెడి జెండా కార్యాలయము పైన కడు దీక్ష తోడను చక్రముద్రిత జెండ చెన్నుండి ఎగరాలి నాడు పుంగవు జెండ చల్లని నీడలో సాగిలేని యశంబు సాధించి తీరాలి సంసారమును దాన సద్భక్తి యొక్కదే సరి అయిన మార్గమని సాటి
అనుకున్నాం, పూర్తయింది. ఇక 9 గంటలకు సరిగ్గా పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ లోపల సర్దుకున్న క్రమశిక్షణతో వరసలు తీర్చి వంకర్లు లేకుండా ఇటు వేదికకు అభిముఖంగా కూర్చోండి. సరిగ్గా 10 నిమిషాల తక్కువ 9 గంటలకు అందరూ సిద్ధంగా ఉంటే ఇక్కడ ఈ లోపల సర్దుకున్న పూజ ప్రారంభం 9 గంటలకు చేస్తున్నాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఆరాధ్రుమో యతీంద్రశ్రీ బలాబ్జే తత్వసిద్ధే యద్రజోలేశ విక్షిప్తం వాసుదేవ. అసమీకరణ నేను చెప్తూ ఉంటాను, మీరు ఆనంద అష్టకం. కాషాయాంబర సంగీతం జటామృత శోభితం కారుణ్యరస సంపూర్ణం సీతారామయతిం భజే వాత్సల్యాది గుణోపేతం సంసారాత్మవతారకం ముముక్షుజన మందారం సీతారామయతిం భజే వేదార్థభావ సంచారం సీతామృత ప్రదాయకం హేమామృతరసోన్మత్తం సీతారామయతిం భజే ప్రచ్ఛన్న కృష్ణ రూపం తం సచ్చిదానంద విగ్రహం ఓస్తముండ్ర ప్రభాభాసం సీతారామయతిం భజే అపార కరుణా సింధుం ప్రేమామృత ప్రవర్షిణం బ్రహ్మానందరసోత్కర్షం సీతారామయతిం భజే కళ్యాణ గుణవారాశిం రాధాభావ ప్రదర్శకం భక్తాబ్ధిపూర్ణ చంద్రం తం సీతారామయతిం భజే సాగరోపమ గంభీరం నామ సంకీర్తనామృతం సంసారతిమిరాదిత్యం సీతారామయతిం భజే నామ సంకీర్తనానంద నృత్యం మంజుల కుంతలం ఇంకిణీక్వాణ సంయుక్తం సీతారామయతిం భజే సీతారామయతీంద్రస్య అష్టకం పాపనాశకం ప్రత్యాయత్తు పఠే నిత్యం ప్రాప్నోతి పరమం శుభం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. భవసాగరము నుండి భక్తుల నెల్ల కావనవతరించినావు మహాత్మ. భవసాగరము నుండి భక్తుల నెల్ల కావనవతరించినావు మహాత్మ. పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ స్వాగతం గునుగొను వాత్సల్య గరిమా. మూక్షణ మహాపీఠాధిపతే సమస్త పరివార సమేతాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామయతీంద్రాయ నమో నమః. స్వాగతం సమర్పయామి.
శ్రుతజనావన దీక్ష శ్రుతులను మేము నీ పదముల చెంత నిలిచినానయ్య. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ ఆహ్వానమిదను అనుకంపమెరయా. సమస్త పరివార సమేతాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. ఆహ్వానం సమర్పయామి. సర్వంగునందు స్వామిని నీవు ఇది సింహబీజయం చెట్టు చూపించు. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ అనుకంపని భీతినాశీనుడకు. ముముక్షర మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామయతీంద్రాయ నమః. దివ్య రత్నగచిత దివ్య సింహాసనం సమర్పయామి. సంకీర్తనానంద సాగరమగ్న మమ్ము ధరింపు నమ్మి వచ్చితిమి. పరమహంస ప్రభో ప్రసన్న ముముక్షర మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. పాద్యం సమర్పయామి. కేవల కృపతోడ కావగామము పలుపాట్లు పడని కృపాసాగరుడవు. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ అర్ఘ్యం విదగును అనుకంపమెరయ. ముముక్షర మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సంసార సాగర సమగ్ర కరుణ మమ్ము ధరించంగ మహి పుట్టినట్టి. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ ఆచమనం విదే అనుకంపగొను. ముముక్షర మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృతముల పచ్చి కస్తూరి పరిమళ ద్రవ్యము భక్తి తెచ్చితివి. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ స్నానంబు గొనుము వాత్సల్యంబు మెరయ. ముముక్షర మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేత సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. స్నానాసనం సమర్పయామి. స్నానశాటిం సమర్పయామి. మధుపర్కం సమర్పయామి. స్నానం బాలురందరి కంటను పసిని మించి మెరసిపోవుతుందు హరిముకుండ. పచ్చి కస్తూరి నలుగిరి వెచ్చనీట లాలభోజన రాబోయి బాలకృష్ణ. ఈవు పుట్టిన రోజని ఎల్లవారు కూడా ఉత్సవములు చేసుకొనుతుండ్రి. ఈవు మురికితో ఇట్లుండనేదనయ్యా లాలభోజన రాబోయి బాలకృష్ణ. ఇంటి నిండా గోపికలు పేరంతమునకు వచ్చి మూగిరి. నీట్లు పిచ్చివాడి రీతినున్నతో నవ్వరే నాకులెల్ల లాలభోజన రాబోయి బాలకృష్ణ. పచ్చి కస్తూరి పునుగు జవ్వాడి కలిపి నలుగు బెట్టగ గోపికల్ నిలిచియుండ్రి. చాలా వింకేల చేయ బంగారు తండ్రి లాలభోజన రావోయి బాలకృష్ణ. ఈవు తీర్థమాడగ కూతురిచ్చతోడ కంజల శివారి దేవతలు గగనమందు నిలిచియున్నారు. భక్తి చేతులు మొదిచ్చి లాలభోజన రావోయి బాలకృష్ణ. చూడు రాధిక చక్కని చుక్కలాగ దిద్దుకొని ఎట్లు వచ్చనో. తెలివిలేని వాడవని నిన్ను నవరా బావు వేగరాలభోజన రావోయి బాలకృష్ణ. కాయమంతయు వెన్నచే పూయబడియే హాస్యమునకు గోపికలు నీ హాస్యమంత జిడ్డు చేసి నీకేల సిగ్గులేదు లాలభోజన రావోయి బాలకృష్ణ. నిన్ను చూచని వేక్షతో నిర్జనులను ఋషిగణములు వెంచేసి ఇంక నీవు అదుల ఉంటివి మట్టిలో ఆడుకొను లాలభోజన రావోయి బాలకృష్ణ. అన్న మన్ను తింటి వదేమి రాయటన్న అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మందూడకు ఈ మాటలు మరి
మహనీయ ఆస్యదంతం ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. అన్నమన్ను తింటివనేమి రాయకన్న ముఖమును తెరచి 14 భువనములను నీలచూపిన అద్భుత బాలకుండా నలవో జగరావో ఈ బాలకృష్ణ. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. శ్రీరామ జయ రామ సీతామ నో రామ కరుణ్యాగుణధామ కౌసల్య రామ నీలానీలగశ్యామ నిత్యాశోభన నామ హలాలోచన కామ భద్రాద్రి రామ. సంతంగా తైలమును చారు శిరోజముల అలది ఇంపుగ చందన నలుగు ఇంతూలీది ఎదరు పన్నీటి జలములను బాగుగా మాడి సన్నని వల్వలు గట్ట సమయాదీ నవ తులసి మాలికలు నయశృంగారముగదాల్చి కవపని కాకెల చుట్టి కైకోను మీ వేళ మాయా మానుష వేష మునిజేన వనతోష మాయాదానవ తోట మంజూల భాష కుటిలా కుంతల జాల కోటి మదలీలా చటులా కాస్తురి బాల సామాలోన దురుచిర కాంచన చేల నరసింహ వనశీల వరదా శౌర్య విశాల భక్తానుకూల మా బాలి శ్రీరామ భూపాల కస్తోమా కాపాడా సమయము మాం పాలి శ్రీరామ కోటి మన్మధులైన నవకోటి మన్మధులైన శతకోటి మన్మధులైన సాటిరాని సొగసు నాటి ఉన్నది మదిని మేఘి శ్రీరామ నిరుపేదా కప్పిన ఎన్నిగిరి దొరికిదిరి రామ నిరుపేదా కప్పిన ఎన్నిగిరి దొరికిదిరి వరత్యాగారాయముత వరదామో కేదరా. శ్రీరామ జయ రామ సీతామ నో రామ కారుణ్యాగుణధామ కౌసల్య రామ. హరి ఓం తచ్చయోరాపుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతాముతత్వశేషానః యదన్నేనాజిరోహరి ఏతావానస్య మహిమా అదోజ్యాయ
पश्चात् भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्याशीराज्यम् ग्रीष्मयुग्मशरद्धरिः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञं तन्वाराः अवध्रन् पुरुषं पशुम् तं यज्ञं वर्षिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय जन्त साक्षार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संवृतं वृषभाज्यम् विस्तातुश्चक्रे वायव्याम् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋषः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादस्याजायन्त एकेशो भयाततः गावो जज्ञिरे तस्मात् तस्माज्जाता जावयः यत्पुरुषं व्यदधु कतिधा व्यकल्पयन् मुखञ्जिमस्य गौ बाहू कावूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यकृतः ऊरूदरस्य यद्वैश्यः पद्यानं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकानन्दकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अधिवदन् यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत एव भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते जनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्यास्पन्ति देवाः अध्यस्तम्भूतपृथिव्यैरथाच्च विश्वकर्मणः समवर्ततादि तस्य त्वस्ताविदध्रूपमेति तत्पुरुषस्य विश्वमायानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत एव भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसा यो देवेभ्यातपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मये रुजं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वते ह्रीष्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् विश्वं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण हरिः ओम् तच्छयोरापुनीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे
चतुष्पदे ओम शांति शांति शांति। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः तां मावः जातवेदो लक्ष्मीमवगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषाणम् अस्य पूर्वामृतमध्याम् अस्तिनाथप्रबोधिनीं श्रियं देवी वह्वये श्रीर्मा देवीर्जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो वह्वये श्रियं चन्द्रां प्रभासां विशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां पद्मिनीं ईं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नक्षतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्थो वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैनमां देवगणकीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमगलबुद्धिं च सर्वान् निन्नत मे गृहात् गन्धद्वारान्तराधर्षां नित्यपुष्टां गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो वह्वये श्रियं मनसः काममागोदिं वाचः सत्यमसीमहि पशूनागं रूपमनस्य मयि श्रीश्रेकाव्यः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीम् आपश्रियन्त सिद्धानि चिक्रीदोष मे गृहे निजदेवीं मातरगं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यःकरिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां मावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्यां विन्देयं पुरुषाणाम् यशुप्रेतो भूत्वा भूयादाज्यमन्वहं श्रियपञ्चदर्शं च श्रीरामशतदञ्जपेत् श्रियजातश्रिया निजाय श्रियं वयोजनेभ्यो ददातु श्रियं वसानावन्तमायन् भवन्तु सत्यसुधानुद्योन् श्रियेन तत्श्रियामा ददाति सुतं प्रिया हृत्कतं सन्ततं सन्धीयते प्रया पशुभिः एवं वेद। हरि ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम अनपुरुषो वै नारायणो कामयत प्रजासृजेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च संवादिज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशा विद्याः रुद्रासवः सर्वाणि च छन्दांसि नारायणादेव समुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतद्ऋग्वेदशिरोधीते ॐ अधरिच्यो नारायणः ब्रह्मा नारायणः शिवस्य नारायणः चक्रस्य नारायणः यावा पृथिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः
విదిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యద్భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో సాక్షాత్ శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతద్యజుర్వేద శిరోధీతే ఓం ఇత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓం ఇత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోగ వై నారాయణస్యాష్టాక్షరం పదమచ్చేతి అనపబ్రువ సర్వమాయువేతి విందతే ప్రాజాపత్యం రాయస్పోషందౌ భత్యం తదోమృతత్వమశ్నుతే తదోమృతత్వమశ్నుత ఇతి ఏవం వేద ఏతత్ సామవేద శిరోధీతే ఓం ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానే కదా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్ ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్తనిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరబ్రహ్మో ఏదర్వశిరోధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి మార్జన్యమాదిత్యాభిముఖో దీయాన పంచపాదకోపపాతకాత్ ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుధ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్ ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. వాసుదేవ ఇప్పటి వరకు స్వామికి ధ్యానము, ఆవాహనము, రత్నగీత దివ్య సింహాసనము, పాదములకు పాద్యము, హస్తములకు అర్ఘ్యము, ముఖములకు ఆచమనీయము సమర్పించి, స్నానాసనం సమర్పించి, స్నానశాటి అంటే స్నానం చేసేందుకు వీడిగా కట్టుకున్నటువంటి వస్త్రం సమర్పించి స్నానం చేయించాము. స్వామికి అభిషేకం చేసుకున్నాం. ఇప్పటి వరకు పురుష సూక్తంతో నారాయణ ఉపనిషత్తుతో మనం చక్కగా అభిషేకం చేసుకున్నాము. ఆ స్వామికి చక్కగా అభిషేకం చేసి శుభ్రంగా నూతన పోత వస్త్రంతో తుడిచి తరువాత వారికి తిలకమది ఉంచిన తర్వాత తక్కిన ఉపచారం చెప్తాము. ఆ క్రమం సాగుతుంది. వాసుదేవ అక్కడే ఉండి ఏం కావాలో చూసుకుంటే వాసుదేవ వాసుదేవ వాసుదేవ
మనందరికీ ప్రతినిధిగా అక్కడ తల్లి చూపిస్తున్నది. మీ అందరికీ ప్రతిగా నేను చదువుతున్నాను. నామాలు చెప్పినప్పుడు నేను అంటాను, మీ అందరూ కూడా అందుకున్నాను. అందరికి చేద్దాం. వాసుదేవ పన్నీటి జలముల పరమాత్మ నీవు తనవాడివయ్య తనివి తీరగను. పన్నీటి జలముల పరమాత్మ నీవు తనవాడివయ్య తనివి తీరగను. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ కౌత వస్త్రం విదే దయతోడగొనుము. కౌత వస్త్రం విదే దయతోడగొనుము. వాసుదేవ ముముక్షుల మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. కౌత వస్త్రం సమర్పయామి. వాసుదేవ మోక్షగాముల జేయ దీక్షభూనిధివి భక్తార్తిగరణయో పావన చరణ. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ దివ్యాంబరం విజదేవ కైకొనవే. మోక్ష మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. దివ్య పీతాంబరయుగ్మం సమర్పయామి. వస్త్రంగా వాసుదేవ కరుణ రసము చిందు కనుదోయి మెరయ శశిబింబ సమమౌ విశాల పాలమున. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ దయతోడ తిలకంబు ధరింగుమయ్యా. ముఖ్య మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. ఊర్ధ్వపుండ్రాహం సమర్పయామి. యజ్ఞ సంరక్షక యజ్ఞోపవీతమును అందుకొనుమయ్య మోదము తోడ. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ నిజు దాసుల మేము ఆదుకోవయ్య. ముఖ్య మహాపీఠాధిపతయే సమస్త దివ్యమంగళ విగ్రహాయ సమస్త పరివార సమేతాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. దివ్య సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. పరిమళ ద్రవ్యములు పరగ చందనము అలదం దయతోడం అందుకోవయ్య. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ దాసుల పాలిటి దైవం భవీవే. ముఖ్య మహాపీఠాధిపతయే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. నెరళమ్మియున్నాము నీదు దాసులము నిరములంతగ నిగమాది వినుత. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ పరిమళ పుష్పం కరుణ చేకొనుము. ముఖ్య మహాపీఠాధిపతే సమస్త పరివార సమేతాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. దివ్య పరిమళ పుష్పాన్ సమర్పయామి. కోటి మన్మధులైన సాటి రాగలరే ఎందు చూచిన నీదు అందమే దోసు. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ దివ్యాభరణములందించువే కొనుము. ముఖ్య మహాపీఠాధిపతే సర్వదివ్యమంగళ విగ్రహాయ సమస్త పరివార సమేతాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. దివ్యాభరణాన్ సమర్పయామి. సహజ సుందర రూప సరిపోగలవరు దివ్య రూపముతోడ తేజరిల్లెదవు. పరమహంస ప్రభో ప్రసన్న కృష్ణ ఈ అలంకరణములివికు చేకును. ముఖ్య మహాపీఠాధిపతే సర్వ దివ్యమంగళ విగ్రహాయ సమస్త పరివార సమేతాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. సర్వాలంకారాహం సమర్పయామి. స్వామిదయ చేయుని సత్పూజయందు మరుడు కల్పకదన మనసు నీయంది.
పరమహంస ప్రభో ప్రచండ కృష్ణ పరిపరి విధముల ప్రణతి చేసెదను. వాసుదేవ. ఇప్పుడు ఇక నామాలు చెప్తాను, అందరూ కూడా చక్కగా అనండి. ఆరాధృణో యతీంద్ర శ్రీ యద్రజోలేశ విక్షిప్తం శ్రీకృష్ణాశ్వరవాసుని యధిపతి కామక్రోధమదాదిశాస్త్రవహరం సంసారార్ణవదారకం గుణనిధిం సీతారామ యతీంద్రనామ విబుధం. ఇప్పుడు నేను చెప్పిన నామం ప్రతి కూడా మేము మళ్ళీ అదే అంటూ ఉండండి. ఓం శ్రీ సీతారామ యతీంద్రాయ నమః. ఓం జ్ఞాన వైరాగ్యమూర్తయే నమః. ఓం భజనానందమగ్నాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయినే నమః. ఓం రాజ్యలక్ష్మీ సుపుత్రాయ నమః. ఓం భిక్షురూపాయ నమః. ఓం సాధవే నమః. ఓం హరిభక్తి స్వరూపాయ నమః. ఓం అజాయ నమః. ఓం రామానుజాంఘ్రి రాజీవ భృంగాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం శిష్యవాత్సల్య పూర్ణాయ నమః. ఓం కృష్ణాశ్రమ నివాసినే నమః. ఓం బ్రహ్మానంద స్వరూపాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం సద్గురవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మ విద్యా ప్రదాయినే నమః. ఓం వాణ్యే నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం బ్రహ్మజ్ఞాయ నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం శాంతాయ నమః. ఓం యతిరాజాయ నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సదాముక్తాయ నమః. ఓం ముక్తిజనకల్పాయ నమః. ఓం శౌరయే నమః. ఓం వేద వేదాంత వేద్యాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం సుభాషిణే నమః. ఓం వైనిషట్ట గుణాశాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం మాయా మానవ రూపాయ నమః. ఓం మాయాతీతాయ నమః. ఓం యోగినే నమః. ఓం నామ సంకీర్తన ఆనంద మగ్నాయ నమః. ఓం మాయినే నమః. ఓం భవరోగ వినాశాయ నమః. ఓం భక్తి ముక్తి ప్రదాయినే నమః. ఓం బ్రహ్మ విద్యా ప్రవీణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం శ్రీకృష్ణైక శరణ్యాయ నమః. ఓం ప్రేమ భక్తి స్వరూపిణే నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సంపత్సుత
స్వరూపాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం ప్రభవే నమః ఓం శ్రీమతే నమః ఓం ధ్యానమగ్నాయ నమః ఓం కామ విధ్వంసినే నమః ఓం శరణత్రాణ దీక్షాయ నమః ఓం మహావైరాగ్య కుంభవే నమః ఓం రాగద్వేష విహీనాయ నమః ఓం అవధూతాయ నమః ఓం వ్యాపినే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గీతామృత ప్రదాయినే నమః ఓం శుచయే నమః ఓం తీర్థపాదాయ నమః ఓం కాషాయాంబర ధారిణే నమః ఓం అతీంద్రియాయ నమః ఓం ప్రచ్ఛన్న కృష్ణరూపాయ నమః ఓం తత్వబోధన దక్షాయ నమః ఓం గంభీరాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం అనుకంపినే నమః ఓం పరేశాయ నమః ఓం భక్తరూపాయ నమః ఓం రాధాభావ ప్రదర్శినే నమః ఓం శ్రీమతే సీతారామ యతీంద్రాయ నమః ఓం శ్రీమతే మహాపూర్ణ యతీంద్రాయ నమః ఓం శ్రీమతే గోష్ఠీపూర్ణ యతీంద్రాయ నమః ఓం శ్రీమతే కాంచీపూర్ణ యతీంద్రాయ నమః ఓం దయామయాయ నమః ఓం పాపదల్లినే నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అరోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీదేవ్యై నమః ఓం హ్రీం క్లీం శ్రీం నీరాదేవ్యై నమః ఓం హ్రీం క్లీం శ్రీం భూదేవ్యై నమః ఓం హ్రీం అనంతాయ నాగరాజాయ నమః ఓం హ్రీం సువర్ణపక్షాయ పక్షిరాజాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః వాసుదేవ 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 శ్రీ సీతారామ యతీంద్ర శరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే
హరికీర్తనం యోగక్షేమం వహిష్యామి నభయం తే న సంశయ. నీదు పాపంబులన్నిటిన అదుతలను వదలి నిశ్చింతగా హరిపాడుకొను. నీదు రక్షణ భారంబునే వహింతు వలదు సంశయమింతైన వత్స నీకు. ధూపం దిగించి గమనించి నివేదన. ధూపంబు నీకునోదర దివ్యతేజ పరిమళ మిళితంగు భవనాశకును పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ ప్రేమదాసుల నేలు ప్రియతముడీవే. ముముక్షర మహాపీఠాధిపతి సమస్త పరివార సమేత సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామ యతీంద్రాయ నమో నమః. ధూపం ఆఘ్రాపయామి, ధూపార్థం పుష్పాన్ సమర్పయామి. శబ్దసోపేతము సదయచే గుణము పరమాన్నములు బహు భక్ష్యభోజ్యములు పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ నైవేద్యమే దయతోడ దీపం దర్శింపుమయ్యా. ముఖ్య మహాపీఠాధిపతి సమస్త పరివార సమేత సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే సీతారామచంద్రాయ నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చిత్తచిత్రం చూడండి. వాసుదేవ. ఇక నైవేద్యము, నీరాజనము, మంత్రపుష్పము, చామరము, విశ్రాంతి అని పంపించుకుంటారా మిగిలింది. ఇప్పుడు ఇక నివేదనకు సిద్ధం చేయాలి. కాదా చేసి వెళ్ళి సిద్ధమైతే సిద్ధం లేదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నివేదన చేసేయండి పాప. ఇక్కడ కొబ్బరికాయలు అయినా ఈ పళ్ళు ఇవన్నీ పళ్ళన్నీ ఒక చేసేయండి. ఈ కొబ్బరికాయలన్నీ కొట్టేయండి. కొబ్బరికాయలు గుడిగా కొట్టి తీసుకుని ఇక్కడ పెట్టి చెక్క కొబ్బరికాయలు తీసుకుని అన్నీ కొట్టేసి ఇక్కడ తీసుకుని చెక్కలు ఇచ్చేయండి. వాసుదేవ. ఈ సిద్ధం చేసే లోపల రెండు మాటలు మనం చేస్తాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇప్పటి వరకు మనం పాదపూజలు చేసుకుంటున్నాం. పాదపూజ చేస్తున్నాము అంటే సీతారామ యతీంద్ర గురుదేవుల యొక్క చిత్రపటాన్ని అక్కడి నుంచి మనం చేస్తున్నామంటే వారి దివ్యమూర్తి అక్కడ సన్నిహితమైంది అని అర్థం. వారి దివ్య తేజస్సు అక్కడ సన్నిహితమైంది అని అర్థం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సన్నిహితమై ఉండటం అనేది? అక్కడ పటం ఉంది, అది ఉత్త కాగితం అంతే కదా. వాళ్ళు దేవుళ్ళు అయితే రాత్రులు విన్నావా అంటుంటారు కొంతమంది అమాయకులు. అది తీసుకెళ్ళి వేమన ఎత్తి కూడా చూస్తూ ఉంటారు. మహాజ్ఞాని వేమన అంత తెలియదక్కు మాట అంటారని నేను అనుకుంటాను. ఇక్కడ అనంతమైన ఆకాశంలో వ్యాపించి ఉన్నటువంటి శబ్దాన్ని ఎక్కడో రేడియోలో అక్కడ వాళ్ళు శబ్దాన్ని తరంగ రూపంగా మారిస్తే అది అనంతమైన ఆకాశంలో వ్యాపించున్నది. ఇక్కడ మనం ఒక రిసీవర్, ఒక యంత్రాన్ని ఉంచుకుని దాంట్లో ట్యూన్ చేసుకుని దాన్ని ఆన్ చేస్తే ఆ శబ్దం ఆ తరంగాలు మళ్ళీ శబ్దంగా పరిగణించారు, మనం వింటున్నాం. ఈ యంత్ర సహాయం చేసి ఎలా అయితే చేస్తామో మనస్సులో అనంత ఆకాశంలో వ్యాపించి ఉన్నటువంటి తేజస్సును ఎప్పుడు మనం భావన చేస్తే తీవ్రంగా, ఏ ఆకారాన్ని మనం భావన చేస్తే, ఏ గుణాన్ని భావన చేస్తే, ఏ వ్యక్తిత్వాన్ని భావన చేస్తే ఆయా ఆకారము, ఆయా గుణములు, ఆయా వ్యక్తిత్వం అన్నీ కూడా ఇక్కడ ఈ శబ్దరూపంగా పరిణమించినట్టుగా తేజరూపంగా పరిణమించి మనకు అనుభవంలోకి వస్తాయి. యంత్రంతో చేసింది ఎదురుగుండా కంటికి కనబడుతుంది, మనస్సుకు అనుభవంలోకి వస్తుంది. అక్కడ ఒక గాంధీ మహాత్ముని చిత్రపటం చూసాం, చూడగానే మనకేం గుర్తొచ్చింది? ఆయన సత్యము, అహింస, త్యాగము,
పుష్యమాన శోభరాత్రము ఇవన్నీ మనకు గుర్తొచ్చినాయి మనసులో. అవన్నీ కలిగిన ఆ మహాత్ముడు గుర్తొచ్చాడు. ఆ గుర్తు రావటమే మనం ట్యూన్ చేసుకోవటం, మనం ఆన్ చేసుకోవటం. ఆ క్షణంలో ఎదురుకున్న ఆ వ్యక్తిత్వం, ప్రకృతిలో ఉన్న ఆ వ్యక్తిత్వం అంతా రూపుదాలుస్తుంది మన దగ్గర. ఎన్ని చోట్ల ఎంతమంది దగ్గర రిసీవర్స్ ఉంటే అన్ని చోట్ల ఈ శబ్దం వచ్చినట్టే అక్కడ వస్తుంది. అంచేత ఆ రూపరేఖ ఎప్పుడైతే మనం చూడగానే మనకు సీతారామ యతీంద్రులు అనగానే ఆ ప్రేమమూర్తి, ఆ నామకీర్తి ఆ విధంగా మనకు అనుభవంలోకి వస్తాయి. ఆ మూర్తిని అక్కడ ఉంచుకున్నాం. పాద పూజ అని మనం చేసాం. ఏమిటి పాదము అంటే కాళ్ళకి 5 వేళ్ళు, వేళ్ళకి 5 బోళ్ళు చొప్పున ఉంటాయి. మనకి దాన్ని పాదం అంటున్నాం. అంతే పాదం కాదు. పాదం అంటే పదులు గతమని సంస్కృతంలో ధాతు. పద్యతే అనేనది పాద. దీని చేత మరొక ప్రాంతమును, మరొక ప్రదేశమును, మరొక లక్ష్యమును, మరొక అనుభవమును మనం పొందుతాం కనుక ఆ అనుభవమో, లక్ష్యమో, ప్రదేశమో పొందడానికి సాధనం అవుతున్నది కనుక దీనికి పాదము అని పేరు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సాధనం అవుతుంది కనుక దీనికి పాదం అని పేరు వచ్చింది. అలాగే మనం ఎవరినైతే గురువు అనుకుంటున్నామో, ఎవరినైతే మహాత్ములు అనుకుంటున్నామో వారు మనవలే పుట్టి, మనవలే పెరుగుతూ, మనవలే విషయావృత్తులు కాకుండా ప్రత్యేకించి పరమార్థ దృష్టి పెట్టుకుని, పరమార్థ సంపాదన లక్ష్యంగా ఉంచుకుని ఏ మార్గములను అనుసరించి, ఏ సాధనలను చేసి ప్రస్తుతం మనం ఎదిగినటువంటి ఈ స్థితిని పొందారో, ఈ గమ్యాన్ని పొందారో, ఈ లక్ష్యాన్ని చేరారో ఆయా మార్గములకు, సాధనములకు వారి పాదములు అని పేరు. అందుచేత పాద పూజ అంటే అర్థం మీరు ఏ మార్గమును అనుసరించారో ఆ మార్గాన్ని మేము కూడా అనుసరిస్తామో ప్రమాణం చేయటం అని అర్థం. మీరు ఏ క్రమాన్ని పాటించి మాకంటే విలక్షణమై విశిష్టమై ఈ అనుభవాన్ని పొందారో ఆ స్థితిని మేము కూడా పొందుతాము. ఆ స్థితిని పొందడానికి మీరు అనుసరించిన మార్గంలో, మీ అడుగుజాడల్లో పయనిస్తామని చెప్పడమే అది పాదపూజ చేయడం ఉంటుంది. దానికి ఉపలక్షణంగా ఇప్పుడు మనం పాదపూజ చేసాం. మనకు ఏ అవసరమని అనుకుంటున్నామో అవన్నీ కూడా స్వామికి సమర్పించి మనం పొందాలి. మనకు ఆకలి ఉన్నది, ఆహారం అవసరం, స్వామికి నివేదన చేసి పొందాలి. మనకు అలంకారం అవసరం, స్వామికి సమర్పించి మనం పొందాలి. మనం నిద్రలేని అవసరం, స్వామి లేచి మనం లేవాలంటే కుదరదు కదా. అందుచేత నిద్ర లేవటము, శౌచక్రియలు, స్నానాదికముల వరకు ముందు మనం చేసి తర్వాత స్వామికి అది కూడా సమర్పించి తక్కినవన్నీ స్వామికి సమర్పించి మనం పొందాలి. మనం ఏది వచ్చినా స్వామి సమర్పించి పొందాలనే దానికి సంకేతమే ఈ పూజ. ఈ పూజలో మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఒక 2 నిమిషాలు పట్టినప్పటికీ మనం చేస్తాను. పంచభూతాత్మకమై ఉన్నది మన ప్రపంచం అంతా, సృష్టి అంతా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకం అంతా 5 భూతాలు: పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఇందులో మనకు తెలిసింది, బాగా తెలిసిన 2వ అంశం అప్పు. ఇప్పుడు మేము ఉన్నదే దాంట్లో. నాకు చాలా ఇష్టం అప్పులంటే. అంటే అప్పులంటే నీళ్ళని కూడా అర్థం. చేత నీళ్ళంటే ఇష్టం నాకు, ఎక్కువ దానంగా అవుతూ ఉంటాను. ఆ అప్పు మనం చేసేటువంటి చేబదులు అప్పుడు కాదు, అప్పు అంటే నీళ్ళని అర్థం. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం 5 పదార్థాలు. రాళ్ళు దేవుళ్ళైతే రాష్ట్రమింగా ఉన్న మూర్ఖుడికి ఏమిటంటే సమాధానం వేలం అనుకోండి, వేలం మహాయోగి. సామాన్యులైన వాడు వచ్చి అంటుంటారు రాళ్ళు దేవుళ్ళైతే రాష్ట్రమింగా వీడు పద్యం రాయడం వాడి పేరు ఎట్టడం. రాయి కాదు రాది పృథివీతత్వము. పృథివీతత్వాన్ని దైవంగా నేను ఆరాధించాలి. పృథివీతత్వం అంతరించి దైవతత్వాన్ని నేను ఆకర్షించగలగాలి. అందుచేత పృథివీతత్వములకు సంబంధించిన ఒక భాగాన్ని తీసుకుని దాంట్లో దైవతత్వాన్ని ఆవాహన చేసి, ఆవాహన చేస్తే వస్తుందా? ఓ తెల్లగుడ్డ ముక్క, ఇంత పీక, ఒక కేసరి రంగు గుడ్డ ముక్క, ఆకుపచ్చ రంగు గుడ్డ ముక్క, 4 ముక్కలు అక్కడ పెట్టి కంటిలోతులో పొందించడం మిమ్మల్ని ఎవరేమన్నా అంటారా? కానీ ఆ 3 కలిపి కొట్టండి, కుట్టి దాని మీద చుక్క పెట్టండి, దాని చుట్టూ సున్న కొట్టండి, దాంట్లో గీతలు గీయండి, చక్రంగా దాన్ని చేయండి. అక్కడికి వచ్చేటప్పుడు జాతీయ పతాకమైంది. దాని విషయంలో ఏమైనా అపచారం చేస్తే వెంటనే శ్రీకృష్ణ జన్మస్థానంలో మనం కూర్చోబెట్టాల్సి జాతీయ పతాకాన్ని అవమానం చేస్తే ఏమొచ్చింది? ఆ గుడ్డలోకి ఆ 3 కలిపి కుట్టేటప్పటికీ, దాని మీద ఆ చిన్నం వేసేటప్పటికీ దాంట్లో ఒక శక్తి వచ్చింది. నేను సంతకం చేసినా, ఇందిరాగాంధీ
ఆ భగవతత్వాన్ని ఆ దాంట్లో ఆవాహన చేసినాం. ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా కూర్చోబెట్టిన సభలో కూర్చోబెట్టిన వారు చెప్పినట్టు వినాలి. మనం వినకపోతే మనం మూర్ఖం అనుకోండి. ఇప్పుడు సభలన్నీ వినాలి, అవసరం లేదు. కానీ నియమం అలాగా ఆ శిలాలు ఏదైతే అన్నావో, దారులు ఏదైతే అన్నావో, ఒక పశువు ముద్ద ఏదైతే అన్నావో దానిలో అది అదిగా ఉంచకుండా దానిలో స్వామి ఆవాహన చేసుకున్నాము. అది ఆవాహన చేసుకున్నాం. ఆవాహన చేసిన తర్వాత అక్కడ స్వామి ఉన్నాడు. ఎన్నుకున్న తర్వాత ప్రజాప్రతినిధి అవుతున్నాడు. ఎన్నుకున్న తర్వాత మంత్రి అవుతున్నాడు. ఎన్నుకున్న తర్వాత అధ్యక్షుడు అవుతున్నాడు. వాడి ప్రతి గీతకి వాడి ప్రతి పలుకుకి ఒక విలువ వస్తుంది. అదేవిధంగా అక్కడ ఆవాహన చేశాం. మనం పృథివీతత్వంలో భగవతత్వాన్ని ఆవాహన చేశాం. మనం అర్చన చేస్తున్నాం. అంటే పృథివీతత్వాన్ని అంతని కూడా భగవతత్వంగా ఆరాధించడం అనే లక్ష్యంగా పెట్టుకుని అందులో ఒక భాగాన్ని మనం ఒక ప్రతినిధిగా తీసుకుని ఆరాధన చేస్తాం. పృథివీతత్వం అయిపోయింది. దీపారాధన మనం చేసుకున్నాం. ఏమన్నమాట? అగ్నితత్వాన్ని దీపం జ్యోతి పరం బ్రహ్మ అని అగ్నితత్వాన్ని భగవతత్వంగా ఆరాధిస్తున్నాం. మనది పృథివీతత్వ ప్రధానమైన శరీరం కనుక ఆ శరీరం ఆ పృథివీతత్వ ప్రధానమైన విగ్రహం దగ్గర దీన్ని అందంగా పెడుతున్నాం. మళ్ళీ నీరు నీళ్ళకపోతే జరగలేదా? 5 నిమిషాలు నీరు ఒకటి కదా. కలశాన్ని పెట్టాం. కలశము దేవుడు విష్ణు కంటే రుద్ర సమాసుగా కలశావాహన చేస్తున్నాం. ఆ కలశాన్ని భగవత్ స్వరూపంగా భావన చేస్తున్నాం. జలతత్వాన్ని భగవంతుని ఆరాధిస్తున్నాం. ప్రాణాయామ్య ఓం భూభువ ప్రాణాయామం చేస్తున్నాం. హంస అంటే పరమాత్మ అర్థం. హంసో 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 హం అని ఉచ్చారణలో భగవతత్వాన్ని వాయురూపంగా భగవతత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం. వాయువుని భగవద్రూపంగా ఆరాధిస్తున్నాం అన్నాడు. 4 అయిపోయింది. ఆకాశాన్ని ఇంకేం చేస్తున్నాం? ఆకాశం ముక్కులో వస్తుందా? కానీ శబ్దగుణకం ఆకాశం. శబ్దం ఆకాశం యొక్క గుణం. అందుచేత ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కమలనాథాయ నమః, ఓం క్లీం క్రీం ప్రకృత్యై నమః శబ్దాన్ని మనం చేసి శబ్దం ద్వారా ఆకాశాన్ని ఆరాధిస్తున్నాం భగవతత్వంగా. అంటే ఆయన్ని విగ్రహరూపంగా పృథివీతత్వాన్ని, దీపారాధనగా అగ్నితత్వాన్ని, జలకలశంగా జలతత్వాన్ని, ప్రాణాయామంగా వాయుతత్వాన్ని, శబ్దరూపంగా ఆకాశతత్వాన్ని, పంచభూతములను భగవతత్వంగా ఆరాధించడం మన ఆరాధనలో ఉన్నటువంటి రహస్యం. ఇది తెలియక ఏమంటే ఊరికి అలా పూజ చేయకపోతే చేస్తే ఏమంటే వాడు చేసే దౌర్భాగ్య పనులు అన్నింటినీ ఒక్కడేనా వాడికి వేస్ట్ ఆఫ్ టైం. వాడి తెల్లారైతే చేతుల్లో కాకుండా గంట తరబడి గడితే వాడికి ఇబ్బంది లేదు. చెత్త పత్రికలు చదువుకుంటూ గడితే ఇబ్బంది లేదు. ఈ పూజ ఎందుకంటే ఆ పూజ చేయకపోతే ప్రయోజనం లేదా వాడు ఇంట్లో తెలిసి చేసేట్టుగా. పూజలో ఇంత తత్వం ఉన్నది, ఇంత రహస్యం ఉన్నది. ఆ పూజ ఇప్పుడు మనం చేసుకున్నాం, నివేదన చేశారు. ఇంకా మంగళాచరణ నీరాజన వాసుదేవ ముముక్ష మహాపీఠాధిపతే సమస్త పరివార సమేత సర్వదివ్య మంగళ విగ్రహ శ్రీమతి సీతారామచంద్రాయ నమః. నమో నమః. తాంబూలం షడ్డశోభేతుము సదయచే గొనుము పరమాన్నములు బహుభక్ష్య భోజ్యములు పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ నైవేద్యమిదగును నామావతార. దివ్య నైవేద్యం సమర్పయామి. కర్పూర వెలితం గణ తమ్ములం పరిమళ ద్రవ్యము భక్తి శక్తిని పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ స్వీకరించుము నిశ్చిత జనపాల. పరమ ముముక్ష మహాపీఠాధిపదేశం సమస్త పరివార సమేత సర్వ దివ్యమంగళ విగ్రహ శ్రీమతే సీతారామచంద్రాయ నమః. దివ్య తాంబూలం సమర్పయామి. నీరాజనం విజనీరజనాభ పాపాల పాపిడి పదబద్ధములకు పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణానుకంపనరయంగా అందుకోవయ్యా. బయటకు రాని అమ్మ పాడు పాప జలముగల ఎట్టుకురం అది ఉంచేది. అందుకొనవయ్య నీ దయ
మంగళం భిక్షురూపాయ తత్వ విద్యాప్రదాయినే సీతారామయతీంద్రాయ కేశకి విశ్వవాత్సల్య పూర్ణాయ కృష్ణాశ్రమ నివాసినే రాగద్వేష విహీనాయ అవధూతాయ వ్యాపినే భక్తశోక వినాశాయ గీతా తత్వార్థదాయినే ప్రచ్ఛన్న కృష్ణరూపాయ రాధాభావ ప్రదర్శిని సుజయ తీర్థపాదాయ మహావైరాగ్య సింధవే మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్సుదాయాస్తు మంగళం. మంత్రపుష్పం మంత్రపుష్పం విజమహనీయ గుణము మునినాథమముగావముదమున వచ్చి పరమహంస ప్రభో ప్రచ్ఛన్న కృష్ణ అమరుల చేసి మమ్మదుకోవయ్య దాతా పురస్తాద్ హరి ఓం దాతా పురస్తాద్ జమురాజహార చక్ర ప్రవిద్వాన్ వదిశస్ర తమేవం విద్వానమృత యవతి నాణ్య స్పందాయ నాయ విద్యతే. హరి ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ విశ్వన్నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాస్త్రకం శివమర్చితం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వజంభువం పద్మకోశ ప్రతీకాశనం హృదయం చాప్యసోముఖం అధో నిత్యాయుధశాంతేనాభ్యాముపరితిష్టతి ద్వారమాలాకులం భాతి విశ్వస్యాయతనం వదతు సంతదకం శిలావిస్ఫులం దత్యాగోజగన్నిభం తస్యాం తే సుచిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖः స్తోత్రభృద్విభజం నిష్ఠన్నారమజరక్కవి శ్రీయగోర్ధ్వమరస్యాయీరస్మయస్తస్య సంతదా సంతాపయతి త్వం దేహమాపారత నమస్తకः తస్య మధ్యే వన్యదిశానీయోర్ధ్వావ్యవస్థితः నీలతో యమధ్యస్థా విద్యుల్యే దేవభాస్కరా నీవారసూతవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాప్తికాయా మధ్యే వ్యవస్థితః సబ్రహ్మ సచివస్సేంద్రస్తోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే నమోయం వై శ్రవణాయ కిన్మహే సమే కామాన్ కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃచర్యభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపాపోద్యోగీరసంవృతం బ్రహ్మభూద్భువస్వరో. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి ధనుర్ధరాయ చ విద్మహే సర్వజిత్యై చ ధీమహి తన్నో ధరాం శ్రీవిష్ణుపత్న్యై విద్మహే శ్రీభూషకే ధీమహి తన్నో ధరాం.
तत्पुरुषाय विद्महे गोदावल्लभाय धीमहि तन्नो रङ्गनाथ प्रचोदयात् कीर्तनोदयाय विद्महे श्रीरङ्गनाथमहेशाय धीमहि तन्नो गोदा प्रचोदयात् तत्पुरुषाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेङ्कटेश प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् दामोदराय विद्महे गोपालाय धीमहि तन्नः कृष्ण प्रचोदयात् वज्रनखाय विद्महे ज्येष्ठधनुषाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् श्रीदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः शक्रः प्रचोदयात् श्रीभाञ्जन्याय विद्महे वनवत्सरूपाय तन्नः तन्नः शङ्खः शङ्ख प्रचोदयात् पक्षिराजाय विद्महे स्वर्णभक्षाय धीमहि तन्नो तन्नो गरुडः गरुड प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् हनुमान् प्रचोदयात् श्रीअनन्ताय विद्महे नागराजाय धीमहि तन्नः तन्नः शेषः शेष प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो तन्नो रुद्रः रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो तन्नो नन्दी प्रचोदयात् रामानुजाय विद्महे भाष्यकाराय धीमहि तन्नो तन्नो यजराज प्रचोदयात् तन्मत्पुत्राय विद्महे द्रुतधीशाय धीमहि तन्नो तन्नो यजराज प्रचोदयात् सीतारामाय विद्महे देशिकेन्द्राय धीमहि तन्नो यतीन्द्र प्रचोदयात् ब्रह्मनाथाय श्रीलक्ष्मणाय विद्महे देशिकेन्द्राय धीमहि तन्नो यतीन्द्र प्रचोदयात् श्रीमहापूर्णाय विद्महे देशिकेन्द्राय धीमहि तन्नो यतीन्द्र प्रचोदयात् सेवारूपाय विद्महे श्रीसुदर्शनाय धीमहि तन्नः तन्नः कृष्ण प्रचोदयात् श्रीभाञ्जन्याय विद्महे वनवत्सरूपाय तन्नः तन्नः शङ्ख प्रचोदयात् नामरूपाय विद्महे सिद्धशीलाय धीमहि तन्नो तन्नः अवधूत प्रचोदयात् श्रीचन्द्रभोगोऽस्तु ैश्वर्वार्षक्षेमस्थैर्यैर्विरोग्य ऐश्वर्यगङ्गरादृष्टिमहान्तर्मदास्तु अतिश्रीमानस्यारायणपुत्रध्वस्य बालान्यस्वानोदयस्य सैष्टवर्षक्षेमस्थैर्यैर्विरोग्य श्रीगङ्गरादृष्टिमहान्तर्मदास्तु अतिश्रीमानस्यारायणपुत्रध्वस्य मुखमहादेः श्रीमान्तारामनामधेस्य धर्मदेहमदस्य सर्वम्बस्वान्धस्थैष्टवर्षक्षेमस्थैर्यैर्विरोग्य ऐश्वर्यगङ्गरादृष्टिमहान्तर्मदास्तु सर्वेदा सुखिनः भवन्तु गोब्राणभ्यस्तु भवतु लोकाः समस्ताः सुखिनः भवन्तु श्यामाय महाबाहुं रघुवीरं महाबलौ विजयनवदायन्तं रामक्षत्रावतारणौ करुणोरूपसम्पन्नौ सुकुमारो महाबलौ पुण्डरीकविशालाक्षो दीर्घकृष्णायाम्बरौ फलमूलाचिनौ दान्तौ तापसौ धर्मचारिणौ पुत्रो दशरथस्यास्नानपादरौ रामलक्ष्मणौ तन्दृष्ट्वा चतुरन्तारं महर्षीणां सुखावहं रघुवृद्धावै देहि वर्तारं वर्षस्ये दासामारुभश्वरेश्वरमारुखाभ्यः श्रीदामोदरस्वतीसाक्षान्मनोरमन्मदः श्रीमान् श्रीरामविजयः आश्रेषु भक्तैर्भागवतैः सह